హలో, వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 52. రైటర్ కావ్య. ఆ దుర్మార్గులు తనని మామూలుగా టార్చర్ పెట్టలేదు. తనని సిగరెట్లతో ఒళ్ళంతా కాల్చేశారు. బలవంతంగా నోట్లో విస్కీ పోయడం, ఇలాంటి అరాచకాలు చేసి మానసికంగా శారీరకంగా చాలా బాధ పెట్టారు. చాలా టైం పట్టింది సంధ్య రమ్య మామూలు అవ్వడానికి అని అన్నాడు మనోహర్ సంధ్యతో. అలాంటి వాడిని బతకనివ్వకూడదు. మనం ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే విధవలకి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసేయాలి అసలు ఇలాంటి వాళ్ళని అని సంధ్య ఆవేశపడిపోతుంటే, కూల్ సంధ్య కూల్, వాళ్ళందరికీ నీ ద్వారానే శిక్ష పడుతుంది అని అన్నాడు మనోహర్. అసలు నువ్వు ప్లాన్ చేసిన ఆపరేషన్ ఏంటి మనో అని అడిగింది సంధ్య. చెప్తాను, అవన్నీ చెప్తాను, కానీ నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు సంధ్య అని అన్నాడు మనోహర్. సరే సరే వెళ్ళు అని సంధ్య మనోహర్ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంది సంధ్య. చెప్పమ్మా అని అడిగారు ఆవిడ. నాకు మనో తన తండ్రి గురించి అని సంధ్య అంటుంటే, అర్థమైంది సంధ్య, నువ్వేం అడగాలి అని అనుకుంటున్నావో. రజనీని బలవంతంగా ఆక్రమించిన దుర్మార్గుడు డేవిడ్ నీచుడు అని తెలిసినా కూడా శిక్షించకుండా, చట్టానికి అప్పగించకుండా వదిలేశామనేగా అని అడిగారు ఆవిడ. అవునాంటీ అంది సంధ్య. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు ఎప్పటిలా రజని నైట్ డ్యూటీ చేసి హాస్పిటల్ నుండి వస్తుంటే ఆ డేవిడ్ తాగిన మత్తులో రజనీని బలవంతం చేశాడు. తర్వాత కూడా వాడు అక్కని వదలకుండా పెళ్లి చేసుకుంటా అని తాగిన మత్తులో అలా జరిగిపోయింది అన్నాడు. మెడలో తాళి కట్టి కాశ్మీర్లోనే కాపురం చేశాడు. డేవిడ్ రజనీ అక్క మెడలో తాళి కట్టేపటికి ఉదయ్ తల్లి సుమ నిండు గర్భిణీ సంధ్య. మనో కన్నా ఉదయ్ 10 నెలలు పెద్దవాడు. అక్కకి సుమకి అనుమానం రాకుండా రజనీని కాశ్మీర్లో, సుమని ముంబైలో ఉంచి బిజినెస్ పేరుతో ఇద్దరిని నమ్మించి మోసం చేసేవాడు. అలా 10 సంవత్సరాలు ఇద్దరికీ తెలియకుండానే ఒకరిని కాశ్మీర్లో, ఒకరిని ముంబైలో ఉంచాడు. కానీ ఒకరోజు సుమ వాళ్ళ బంధువులతో అనుకోకుండా కాశ్మీర్లో పెళ్ళికి వచ్చింది. అదే రోజున మాఫియా డాన్ డేవిడ్ అని బాహ్య ప్రపంచానికి తెలిసింది. కాశ్మీర్లో జనాలంతా డేవిడ్తో పాటు తన కుటుంబ సభ్యులు అయిన రజని, మనోహర్కి అప్పుడు సరిగ్గా 10 సంవత్సరాలు. ఇద్దరినీ రాళ్లతో కొట్టడం సుమ కంట్లో ఆ దృశ్యం పడింది. ముందు నమ్మలేకపోయినా నిజాన్ని గ్రహించి రజనీ అక్క కూడా తనలాగే డేవిడ్ చేతిలో మోసపోయిందని సుమకి అర్థమైంది. ఆ జనాల దాడి నుండి రజనీ అక్కని, మనోహర్ని సుమ కాపాడింది. డేవిడ్ని పోలీసులు పట్టుకుపోయారు. డేవిడ్ నిజస్వరూపం తెలుసుకున్న రజనీ అక్క, సుమ నమ్మలేకపోయారు. తన వాళ్ళను కాదనుకుని వచ్చేసి మరీ పెళ్లి చేసుకున్న సుమ ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఉదయ్ని పిల్లలు లేని తన అన్నయ్యకి పెంచుకోవడానికి ఇచ్చేసి తన ప్రాణాలు వదిలేసింది. ఉదయ్ వాళ్ళ మావయ్య తన తల్లి యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు ఉదయ్కి. మాఫియా ప్రపంచానికి డేవిడ్ భార్య పిల్లాడిగా తెలిసిన రజనీ అక్క వాళ్ళ జీవితం కొన్నాళ్ళు నిందలతో మోయాల్సి వచ్చింది. రజనీ అక్క కాశ్మీర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం వల్ల ఆ ఊరిని వదలలేకపోయింది. ఆ నిందల మధ్య పిల్లాడిని పెంచడం ఇష్టం లేక 10 సంవత్సరాల వయసు ఉన్న మనోని నా దగ్గరే పెంచమని అడిగింది. కానీ మనో సెలవులు వచ్చినప్పుడల్లా కాశ్మీర్ వెళ్ళేవాడు. ఇది సంధ్య జరిగింది. మనో గుండెల్లో తన తండ్రి వల్లే వాళ్ళ జీవితాలు ఇలా నాశనం అయిపోయాయి అని, అలాంటి వాడిని ఊరికే వదలకూడదని మనో పోలీస్ అయ్యాడు. కానీ ఆ విషయం రజనీ అక్కకి చాలా రోజుల వరకు తెలియనివ్వలేదు. ఎందుకంటే మనోని గొడవలకి చాలా దూరంగా పెంచాలని రజనీ అక్క ఆశపడింది. రజనీ అక్కకి మనో పోలీస్ ఆఫీసర్ అని, నువ్వు కాశ్మీర్ వెళ్ళాక టెర్రరిస్ట్ అటాక్ జరిగాక మనో పోలీస్ అని రజనీ అక్కకి తెలిసింది. మనో పోలీస్ అయ్యాక తెలిసింది తనకి డేవిడ్ చేసే డ్రగ్స్ అమ్మాయిల బిజినెస్కి సౌత్ ఇండియాలో పార్ట్నర్స్ ధనుంజయ్, సంజయ్. డేవిడ్ చేసే వ్యాపారాలు డ్రగ్స్ స్టూడెంట్స్కి ఎడిక్ట్ చేసే పనిలో భాగంగా వైజాగ్లో డ్రగ్స్ అందుకునేది ఉదయ్. అలా ఉదయ్ డేవిడ్ తండ్రి కొడుకులు అని ఒకరికి గురించి ఒకరు తెలుసుకున్నారు అనే విషయం తెలిసింది.
ఉదయ్ కూడా డేవిడ్ కోసం మధ్య మధ్యలో కాశ్మీర్ వస్తూ ఉండేవాడు. అందుకే ఇద్దరిని కలిపి ఒకేసారి పట్టించి సాక్ష్యాలతో చట్టానికి అప్పచెప్పాలి అనుకునే సమయంలోనే నువ్వు కాశ్మీర్ రావడం, రమ్యను అడ్డం పెట్టుకొని ఆ సంజయ్ వాళ్ళు బ్లాస్ట్ ప్లాన్ చేయించడం, ఇవన్నీ నీకు తెలుసు కదా అని చెప్పడం ముగించారు ఆవిడ. మనోహర్ వెనుక ఇంత విషాదగతం ఉందా అని మనసులో అనుకుంది సంధ్య. ఒక తాగుబోతు వల్లే తన తల్లి జీవితం నాశనం అయ్యిందని మనోహర్కి తాగుడన్నా తాగేవాళ్ళన్నా అసహ్యం సంధ్య వాడికి. అందుకే ట్రైనింగ్లో మందు తాగినా అది అలవాటుగా మారలేదు మనోకి అని చెప్పారు ఆవిడ. సంధ్య మనో పిన్నిని హత్తుకొని తన గురించి ఏమీ తెలియకుండా నేను మనోని చాలా బాధ పెట్టాను అని ఆవిడతో చెప్పి ఆవిడని వదిలి థ్యాంక్స్ ఆంటీ ఈ విషయాలన్నీ చెప్పినందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య. సంధ్య తన రూమ్లోకి వెళ్ళేటప్పటికి మనోహర్ ఫ్రెష్ అయి వచ్చి అద్దం ముందు రెడీ అవుతూ ఉన్నాడు. సంధ్య లోపలికి వచ్చి రెడీ అవుతున్న మనోహర్ని ఊరకంట చూస్తూ షెల్ఫ్లో ఉన్న బట్టలు తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తున్న సంధ్యను చెయ్యి పట్టుకొని ఆపాడు మనోహర్. ఏంటి అన్నట్టు చూసింది సంధ్య. మనోహర్ సంధ్య చేతిని వదిలేసి సంధ్యకి దగ్గరగా జరిగి అలా చూస్తున్నావేంటి అని కళ్ళెగరేసి అడిగాడు. ఈ పోలీస్ బుద్ధుడికి ముందు వెనుక కూడా కళ్ళున్నట్టున్నాయి. అయినా చూశాను అని తెలిసిన వాడికి ఎందుకు చూశాను అర్థం కాలేదా ఈ బుద్ధ అవతారానికి అని మనసులో అనుకుంటూ కళ్ళు రెండు టపటపలాడిస్తూ మనోని చూస్తూ ఉంది. ఎందుకు చూస్తున్నావు అంటే క్యూట్ బార్బీ డాల్లా అలానే చూస్తున్నావేంటి అని అంటూ వదిలేసిన సంధ్య మోచేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు మనోహర్. సంధ్యకి కంగారు పుట్టి కనుగుడ్లు గుండ్రంగా అటు ఇటు తిప్పి అన్నయ్య ఎప్పుడొచ్చావు అంది తల పక్కకి తిప్పి. కావాలని జితేంద్ర రాకపోయినా. సంధ్య అన్నయ్య అని అనగానే మనోహర్ సంధ్యను వదిలేయగానే సంధ్య వాష్రూమ్లోకి తుర్రుమని వెళ్ళిపోయింది. మనోహర్ తల పక్కకి తిప్పి చూసేసరికి ఎవరూ లేకపోవడంతో సంధ్య కావాలని చెప్పిందని అర్థమై తనలో తనే నవ్వుకొని మళ్ళీ రెడీ అవ్వడంలో మునిగిపోయాడు. ఇద్దరూ రెడీ అయ్యి మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వీళ్ళు కార్ దిగగానే ఆకాష్ వీళ్ళకి ఎదురు వస్తూ ఏంటి పృథ్వీ తలతలా మెరిసిపోతున్నావు అని అనగానే అభి ఆకాష్తో పేడతో వేసుకున్న మేకప్ కదా అందుకే దగదగా మెరిసిపోతున్నాడు అని అన్నాడు. పృథ్వీ మనోహర్ వైపు గురుగా చూసి అప్పుడే చెప్పేశావేంట్రా అని అడిగాడు. నేను కాదు అని అన్నాడు మనోహర్. నేనే చెప్పాను పృథ్వీ అన్నయ్య, ఇందాకే ఎక్కడి వరకు వచ్చారు అని మ్యాగీ వదిన ఫోన్ చేస్తే మాట్లాడుతూ నీ గురించి కూడా చెప్పాను అని అంది సంధ్య. ఇంటర్నెట్ అయినా సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్మేషన్ ఆగిపోతుందేమో కానీ మీ లేడీస్ ఉన్నారే ఎలాంటి వైఫై కూడా అవసరం లేని 5G కాదు 15G స్పీడ్తో ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు అని అన్నాడు పృథ్వీ సంధ్యని గుర్రుగా చూస్తూ. పృథ్వీ మాటలకి అందరూ నవ్వేస్తూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఎవరి పొజిషన్స్లో వాళ్ళు కూర్చొని వర్క్ స్టార్ట్ చేశారు. కాసేపు అయ్యాక సిస్టంలో తలను దూర్చిన సంధ్య తలపైకి ఎత్తి సిస్టంలో తలను దూర్చి సైలెంట్గా వర్క్ చేసుకుంటున్నా అందరినీ చూసి ఇంత సైలెన్స్ నేను భరించలేకపోతున్నాను, ఇదేమన్నా లైబ్రరీయా అని అరిచింది సంధ్య. సంధ్య అరుపుకి అభి ఉలిక్కిపడి చేతితో వీపు మీద కొట్టుకుంటూ తూ అని అనుకుని ఒక్కసారిగా అలా అరిచావేంటి సంధ్య అని అడిగాడు అభి. హీ అని పల్లికలించి నేను మా కాలేజ్ లైబ్రరీలోనే ఎప్పుడూ సైలెంట్గా లేను, అటువంటిది ఇప్పుడెందుకుంటాను అని అంది సంధ్య. ఇప్పుడు ఏమంటావు వర్క్ ఆపేసి మనమందరం ఇప్పుడు పాడుతా తీయగా డి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేద్దామంటావా ఏంటి అని అంది తన్విక. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే లేక శ్రీకర్ల పెళ్ళిలో సంగీత్లో దుమ్ము దులుపుదాం అని అంది సంధ్య. మండపంలో దుమ్ము దులుపుతావా అని అడిగాడు పృథ్వీ వెటకారంగా. నువ్వైతే దుమ్మే దులుపుదావులే కానీ నేను ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఆ ఉదయ్ సంజయ్ల విషయంలో మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ గురించి. ఎన్నాళ్ళు ఇలా కామ్గా ఉండాలి? ఈ పోలీస్ బుద్ధుడు ఆపరేషన్స్ ప్లాన్ చేసి మరీ పృథ్వీని అరవింద్ని వైజాగ్ పంపాడు. రిజల్ట్ ఏం కనిపించింది మనకి అని అంది సంధ్య. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.
ఇలాగే మీ సపోర్ట్ని ఎప్పటికీ ఉంచుతూ కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.